వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోహును అతనితో కూడా అతని కుమారులు అతని భార్యలు అతని కోడలు ఆ జల ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించి. ఇక్కడ ఒక కుటుంబం ఉందని మీకు తెలియజేశాను. ఈ కుటుంబం ఏ కుటుంబం అంటే నోహావు అనని ప్రతకంలో తెచ్చానని నోహావు. అయితే ఈ కుటుంబం దేవునిలో నివసించిన కుటుంబం. ఈ కుటుంబము నివసించినంత కాలం ఈ కుటుంబం రక్షించబడినంత కాలం నుండి ఈ కుటుంబం ప్రభుని ఎరిగినంత కాలం నుండి ఈ కుటుంబం క్రీస్తుని అంగీకరించిన కాలం నుండి ఈ కుటుంబం ప్రభుని తన సొంత రక్షకునిగా చేసుకున్న కాలం నుండి ఏమైందే ఈ కుటుంబం అంటే దేవుని కృపలో నిలిచి అంచెలంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. గట్టిగా చెప్పబట్టు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ కుటుంబం వర్ధిల్లడానికి కారణం ఏమిటి? ఈ కుటుంబానికి ఇంత ప్రతిష్ట ఏంటిది? ఈ కుటుంబానికి ఇంత దీవెన రావడము కారణం ఏమిటి? పిల్లలు వాళ్ళంతా చేతులెత్తని. మీకు పిల్లలు కొంతమందికి లేనట్టుందిగా. ఈ కుటుంబం అంతా మీకుంది కదా. ఇక్కడ కుటుంబం ఏ కుటుంబం అంటే దేవుణ్ణి సంతోషపెట్టే. అందరూ ఇక్కడ ఉన్న కుటుంబం ఏ కుటుంబం? ఇప్పుడు మరి పరిచయ కుటుంబం దేవుణ్ణి సంతోషపెట్టే. ఇక్కడ ఈ కుటుంబము ఈ దేవునిలో ఎలాగ ఎదుగుతున్నారు అంటే ఈ కుటుంబం ఎదగాలంటే కారణం ఆ కుటుంబానికి తండ్రే కారణం. తండ్రి ఒకటి, 2 తల్లి. తండ్రి తల్లి. ఈ తల్లిదండ్రుల ద్వారా కుటుంబము వర్ధిల్లాలంటే వీళ్ళు మొట్టమొదటిగా దేవునికి సమర్పించుకున్న వారై ఉండాలి. ఎవరు ఎవరు చెప్పాలి? ఎవరు? తండ్రి తల్లి. తండ్రి తల్లి వీరు ముందు దేవునికి సమర్పణ కలిగిన వారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు సమర్పణ కలిగి ఉంటారో ఆటోమేటిక్ గా నీ పిల్లలందరూ కూడా వాళ్ళు కూడా సమర్పణలోనికి వచ్చేస్తారు. కారణం ఇక్కడ నోహు అతని భార్య దేవునికి నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. వీరు మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. తీర్చబడినప్పుడు నోహుకు 3 కుమారులు ఉన్నారు. ఎంతమంది? 3 కుమారులు ఉన్నారు. తండ్రి నీతిమంతుడైతే 3 కొడుకులు కూడా నీతిమంతులైతే చక్కగా చెప్తారు. తల్లి తండ్రి ప్రార్థన పిల్లల మీదకి వచ్చింది. ఆ పిల్లలు వారికి వివాహం జరిగింది. 3 కోడలు వచ్చింది. ఈ 3 కోడల మీద కూడా నోహు ఆశీర్వాదం కొడుకుల మీదకి వచ్చింది. కొడుకుల ఆశీర్వాదాలు భార్యల మీద వచ్చేసి. ఎన్ని తరాలు? 3 తరాలు. తండ్రి కొడుకు కోడలు. ఈ 3 ఏకకంఠముగా దేవుని స్తుతిస్తున్న కుటుంబం, దేవుని ఆరాధిస్తున్న కుటుంబం.
దేవుని మహిమపరుస్తున్న కుటుంబం. అయితే ఈ తరంలో ఉన్నప్పుడు ఆ తరంలో ఆ భూమి అంతా చెడిపోయింది, ప్రజలందరూ చెడిపోయారు, పిచ్చలు తిరుగుతూ ఉన్నారు. భూమిలో ఉన్న సకల జాతుల ప్రజలు వారికి ఇష్టమైన మార్గానికి వెళ్ళారు, వారికి నచ్చిన మార్గానికి వెళ్ళారు. ఎవరు చెప్పిన వింటలేరు. నోహు వెళ్ళి, అయ్యా నాకు దేవుడు నాతో ముఖాముఖిగా నాతో చెప్పిన మాట మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా ఇదిగో ఆకాశము తెరవబడుతుంది, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము రాబోతుంది. జల ప్రళయంలో భూమి మీద ఉన్న సకల ప్రజలు, జంతువులు, పక్షులు, ప్రాకు, పురుగులు సమస్తము లయము కాబోతున్నాయి. నా మాట రండి, దేవుని స్వీకరించండి, రండి దేవుని ప్రేమించండి, రండి దేవుని ఆరాధించండి అని చెప్తే ఒక్కరు కూడా యెహోవా మాట వినలే. ఈ ప్రజలు ఏమంటున్నారే అంటే, యెహోవా నీవు ప్రభువు అంగీకరించిన దేవుని నుండి చెబుతూనే ఉన్నావు. యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు. వచ్చినా మనుషులు చావడం కారణం ఇది. మనుషులు ఎందుకు చనిపోతున్నారు? దేవుడు చేశారు కదా. ఈ దేవుడు చేసిన మనుషులు చావడం కారణం ఏమిటి? ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చేయడం దేవుడు నువ్వెంత మొదలు పెట్టినా నీ ప్రార్థన అంగీకరించకుండా అది శోభను మూసుకుంటాడు. చూపెట్టాలా? యెషయా గ్రంథం చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులను చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. చాలు. 15వ వచనంలో ఉంటున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును. ఏం చేస్తారంట? నిన్ను చూడండి. నీ ప్రార్థన ఏంటంట? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. దేవుడు నిన్ను చూడకుండా కన్ను మూసుకొని నీ ప్రార్థన శివుడు మూసుకుంటే నువ్వు బ్రతుకుతాను చేయతాను. అయ్యా కన్ను మూసుకున్నా, శివుడు మూసుకున్నా, నేను బ్రతుకుతాను చేయతాను. నా వల్ల